గురుచరణుడు జయసింహుడికి అవంతి సుందరి కథ చెప్పాడు. నెమళ్ల గుంపు రావటము, ఆమెను అపహరించుకుని పోవటం, అంజనం వేయటం మొదలైన వివరాలు అన్నీ చెప్పాడు. నా అనుమానం ప్రకారం ఎవరో మాయావులు రాజకుమారిని ఎక్కడో దాచారు. ఆ దాచిపెట్టడానికి నెమలికి ఏదో దగ్గర సంబంధం ఉంది. అంజనదేవత చిన్న సిద్ధుణ్ణి ఆవహించి మయూరాక్షి మయూరాక్షి అని అరవటము, మాయాదర్పణం అని చెప్పడము గమనిస్తే ఈ రెండు వస్తువులకు, ఈ కథకు ఏదో సన్నిహిత సంబంధం ఉన్నదని తెలుస్తున్నది అన్నాడు గురుచరణుడు. అది విని జయసింహుడు తల ఊపి, నిజమే గురుదేవా, ఇది ఏదో దుర్భేద్యమైన రాక్షసమాయ వలె కనబడుతున్నది. దీనిని ఎలా నిర్మూలించాలి అన్నాడు. అదే ఆలోచిస్తున్నాను. నీకు కామరూప విద్య కూడా సిద్ధించింది కాబట్టి రాక్షస మాయలను ఎదుర్కొనడానికి తగిన శక్తియుక్తులు నీకు ఉన్నాయని నాకు తెలుసు. అందుకని ఈ పనికి నిన్నే నియోగిస్తున్నాను. నువ్వు స్వయంగా వెళ్ళి రాజకుమారిని సాధించుకునిరా. ఇదే నువ్వు నాకు ఇవ్వవలసిన గురుదక్షిణ అనుకో అన్నాడు గురుచరణుడు. మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను గురుదేవా. కాని ఒక్క మాట, నేను సామాన్యుడిని. ఈ రాక్షస మాయ ఛేదించగలిగిన శక్తి నా దగ్గర ఉందంటారా అని సందేహం వెలిబుచ్చాడు జయసింహుడు. ఓయి జయసింహ, ఈ సృష్టిలో శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. నేను నీ దగ్గరకు వచ్చేసరికి నీవు హనుమంతుడి వేషంలో ఉన్నావు. ఇదేదో కాకతాళీయంగా జరిగిన సంఘటన కాదు. రామాయణంలో హనుమంతుడి పాత్ర ఉంది. అతడు మహాశక్తి సంపన్నుడు, రుద్రాంశ వలన జన్మించినవాడు. అయితే అతడికి తన శక్తి తనకే తెలియదు. సముద్ర లంఘనం చేయవలసి వచ్చినప్పుడు ఆ పనిని నేను చేయగలనా అని అనుమానం ప్రకటించాడు. అందరూ ఆయనను ప్రశంసించేసరికి తన బలం ఆయనకు తెలిసింది. ఇదిగో, సరిగ్గా నీవు అలాంటివాడివే. నీ బలం నాకు తెలుసు. అందుకే నిన్ను నేనీ కార్యానికై నియోగిస్తున్నాను. అవంతి సుందరిని తీసుకుని రావడం ఇప్పుడు మన భరద్వాజాశ్రమానికి సంబంధించి గౌరవ ప్రతిష్టలతో కూడుకున్న సమస్య అన్నాడు గురుచరణుడు. జయసింహుడు గురువు ఆనతిని తలదాల్చి అందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు గురుచరణుడు మళ్ళీ ఇలా చెప్పాడు. ఓయి జయసింహ, నిన్ను నేనీ మహాకార్యానికి పంపే ముందు నేను నీకు కొంత సాధన సంపత్తి ఇయ్యవలసి ఉంది. ఎన్ని విచిత్ర ద్వీపాలు అన్వేషించవలసి వస్తుందో, ఎన్ని సముద్రాలు లంఘించవలసి వస్తుందో మనకే తెలియదు. అందువల్ల నీకు నేను గురుపాదుకలను ఇస్తున్నాను. ఈ పావుకోళ్లను భద్రంగా నీ దగ్గర దాచిపెట్టుకో. ఇక్కడికి ఉత్తర దిశగా ప్రయాణం చెయ్యి. అక్కడ జాంఘాలికం అనే ఒక పర్వతం వస్తుంది. దానిమీద రాత్రి వేళలో మిణుగురు పురుగులులాగా మెరిసే కొన్ని పుష్పాలు కనబడతాయి. ఆ పూలు ఉండే మొక్కలను జ్యోతిష్మతి మూలికలు అంటారు. అవి చాలా అరుదుగా ఉంటాయి. వాటిని రాత్రి వేళలో పెరికి వాటి వేరులు సేకరించి భస్మం చెయ్యాలి. దానిని పావుకోళ్లకు అడుగున రాస్తే జాంఘాలిక పర్వత ప్రభావం వల్ల నీకు ఆకాశగమన శక్తి లభిస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోతిష్మతి వేరులతో చేసిన భస్మం నీటితో తడియకూడదు. తడిస్తే అది దాని ప్రభావం కోల్పోతుంది. చిత్తం గురుదేవా అన్నాడు జయసింహుడు వినయంగా. కులపతి గురుచరణుడు ఈ విధంగా శిష్యుడికి కర్తవ్యం ఉపదేశించి తన వెంట తెచ్చిన ఒకానొక చిత్రాన్ని జయసింహుడికి ఇచ్చాడు. అందులో అవంతి సుందరి బొమ్మ గీసి ఉంది. విశాలమైన కన్నులతో, తుమ్మెద రెక్కల వంటి జుట్టుతో, వికసించిన కమలం వంటి ముఖముతో ఉన్న అవంతి సుందరి చిత్రాన్ని చూడగానే జయసింహుడికి ఆనందము, ఆశ్చర్యము కూడా కలిగాయి. బ్రహ్మదేవుడి సృష్టిలో ఇంత అందమైన స్త్రీ కూడా ఉంటుందా అని నివ్వెరపోయాడు. ఏమైనా సరే ఈమెను వెతికి తీసుకుని వచ్చి ఆమె తల్లిదండ్రులకు అప్పగించడం తన కర్తవ్యంగా భావించాడు జయసింహుడు. నయనా జయసింహ,
నీ యోగక్షేమం ఎప్పటికప్పుడు నేను విచారిస్తూ ఉంటాను. తిథి వార నక్షత్రాలు చూసుకుని అమావాస్యకు లేదా పూర్ణిమకు ముందు నేను అంజనం వేసి నీవు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నది గమనిస్తూనే ఉంటాను. ఇక వెళ్ళి గురుకార్యం సాధించుకుని రా, నీకు విజయమవుతుంది అని దీవించాడు గురుచరణుడు. మరునాడు గురుచరణుడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిన తరువాత జయసింహుడు రాజకుమారి అన్వేషణలోని మొదటి ఘట్టంగా జాంఘాలిక పర్వతానికి ప్రయాణం కట్టాడు. గురువు చెప్పిన గుర్తులను బట్టి త్వరలోనే అతడు జాంఘాలిక పర్వతాన్ని పోల్చుకోగలిగాడు. పర్వతం చుట్టూ దట్టమైన అరణ్యం ఉన్నది. అందులో పులులు, సింహాలు, కొండ చిలువలు, ఎలుగుబంట్లు వంటి అరణ్య ప్రాణులెన్నో సంచారం చేస్తున్నాయి. వాటినన్నింటినీ దాటి వెలుతురు బాగా ఉన్నప్పుడే జయసింహుడు పర్వత పైభాగానికి చేరాడు. ఇందులో ఏది జ్యోతిష్మతి మూలికయో చీకటి పడితే కాని తెలియదు. అంతవరకు పగలంతా పర్వతం పై భాగంలో అటూ ఇటూ తిరుగుతూ కాలక్షేపం చేశాడు. పర్వతం చివరి వరకు పోయేసరికి అక్కడి నుండి ఏదో పొగ వస్తున్నట్లు కనిపించింది. జయసింహుడు ఉత్కంఠ నాపుకోలేక అదేమిటో చూద్దామని అక్కడి వరకు వెళ్ళాడు. అక్కడ ఎవరో నిప్పు వెలిగించి దానిపై ఏవో కాయలను, దుంపలను కాల్చి తింటున్నారు. జయసింహుడు కొంత దూరం నుండి జాగ్రత్తగా పరిశీలించి అతన్ని చూశాడు. అక్కడ కూర్చుని ఉన్నది జంతువు కాదు, స్పష్టంగా మానవుడే. పొడవైన గడ్డం, బిరుసైన శరీరం కలిగిన అడవి మనిషిలాగా అతడు కనబడుతున్నాడు. అతడు నిప్పుల మీద గెనుసుగడ్డలను కాల్చుకుని తింటున్నాడు. జయసింహుడు ముందుకు వెళ్ళి అతన్ని పలకరిద్దామా వద్దా అని ఆలోచించే లోపలే ఆ గడ్డం మనిషి వెనుదిరిగి చూశాడు. జయసింహుణ్ణి చూడగానే అతడు కోపంతో, ఎవడవురా నీవు? నేనిక్కడ ఉండగానే జాంఘాలిక పర్వతంపైకి రావడానికి ఎంత సాహసంరా నీకు? అంటూ ఒక కొరివిని చేతిలో పట్టుకుని లేచి నిలబడ్డాడు. ఈ గడ్డం మనిషి తనకేదో కీడు తలపెడతాడని శంకించిన జయసింహుడు మరుక్షణమే రామచిలకగా మారి ఒక చెట్టు కొమ్మనెక్కాడు. గడ్డం మనిషి కొరివి చేతితో పట్టుకుని జయసింహుడి కోసం జాంఘాలిక పర్వతమంతా గాలించాడు. ఎంత వెతికినా జయసింహుడు కనబడకపోయేసరికల్లా అతడి ముఖంలో నిరాశ, నిస్పృహలు స్పష్టంగా కనిపించాయి. ఆకస్మికంగా ఇతడెలా మాయమయ్యాడు? ఆ వచ్చినవాడు మనిషియేనా, లేక మాయావి అయినా రాక్షసుడెవడైనా అయి ఉంటాడా అని గడ్డం మనిషి ఒక్క క్షణం ఆలోచించి ఆ పైన, అయ్యా, నీవెవరో నాకు తెలియదు. దేవతవో, దెయ్యానివో, మనిషివో, రాక్షసుడవో ఉన్నట్లుండి అదృశ్యమైనావు. నీకు నేనెటువంటి అపకారమూ చెయ్యను. కాబట్టి ఒకసారి నా కనుల ముందు కనబడు అని పెద్దగా అరిచాడు. ఆ మాటలు విని జయసింహుడు తన రామచిలుక రూపాన్ని విడిచి గడ్డం మనిషి ముందు సాక్షాత్కరించాడు. గడ్డం మనిషి జయసింహుడిని చూసి, ఓయి, నీవెవరు? ఎందుకీ జాంఘాలిక పర్వతానికి వచ్చావు? మానవులే కాదు, దేవతలు కూడా ఇక్కడకు రావడానికి సాహసించరే అన్నాడు. అయ్యా, నా పేరు జయసింహుడు. నేను ఒక మహర్షి వద్ద చదువుకున్నాను. ఆయన గురుదక్షిణగా నన్నొక పని చేసి పెట్టమన్నారు. కష్టసాధ్యమైన ఆ కార్యాన్ని సాధించాలంటే దానికి ఈ జాంఘాలిక పర్వతం మీద ఉన్న జ్యోతిష్మతి మూలికతో పని కలిగింది. నేను కానీ మా గురువుల వారు కానీ ఎవ్వరికీ అపకారం తలపెట్టే ఉద్దేశ్యంతో ఈ పనికి పూనుకోలేదు. ఇదొక లోకోపకార హేతువైన కార్యం. అందుచేత మీరు దయచేసి సహాయపడి ఆ మూలికలు ఎక్కడ ఉన్నవో చూపిస్తే పుణ్యం కట్టుకున్నవారవుతారు. ఒకవేళ మీరలా చెయ్యకపోతే ఇక మీ చిత్తం, నేనే శ్రమపడి వెతుక్కుంటాను అన్నాడు జయసింహుడు. ఆ గురు కార్యమేమిటో నేను తెలుసుకోవచ్చునా అని అడిగాడు గడ్డం మనిషి. క్షమించండి, కార్యసాధన జరిగే వరకు దానినెవరికీ చెప్పడం ధర్మం కాదు. అందులోనూ మీరెవరో,
ఈ జాంఘాలిక పర్వతం మీద నివసిస్తున్న విచిత్ర వ్యక్తిలాగా కనబడుతున్నారు. మీరు ఎవరో పూర్తిగా తెలియకుండా నేను గురు కార్యాన్ని వెల్లడి చేయడం ఔచిత్యం కాదు అన్నాడు జయసింహుడు. నాయనా, నీ గురుదీక్షకు చాలా సంతోషం. నీ ముఖం చూడగానే నీవు సత్పురుషుడవని నాకు తెలిసిపోయింది. కాబట్టి నేను నీకొక ఉపకారం చేయదలిచాను. నా వెంట వస్తావా అన్నాడు గడ్డం మనిషి. ఇందులో ఏదైనా మోసం ఉందేమోనని అనుమానం కలిగింది జయసింహుడికి. జ్యోతిష్మతి వంటి దివ్య మూలికలను గంధర్వులు కాపలా కాస్తుంటారట. వారెన్నో మాయలు పన్ని ఆ మూలికలను సామాన్యులకు దక్కకుండా చేస్తూ ఉంటారట. ఈ గడ్డం మనిషి చేస్తున్నది కూడా అలాంటి పనియేనా? అయినా తినబోతూ రుచి అడగటమెందుకు, అతడేం చేస్తాడో చూద్దాం అని సాహసంతో గడ్డం మనిషిని గబగబా వెంబడించాడు జయసింహుడు. ముందు గడ్డం మనిషి, వెనుక జయసింహుడు నడుస్తున్నారు. అలా వారిరువురు కొంత దూరం పోయారు. తనకు సుపరిచితమైన జాంఘాలిక పర్వతం మీద గడ్డం మనిషి చెట్టు పుట్టలు తప్పించుకుని వడివడిగా పోతున్నాడు. అలా పోయి కొండ చర్యలోనికి దిగాడు. అది చాలా ప్రమాదకరమైన ప్రాంతంలాగా కనబడింది. ఎటు చూసినా బండలు జారుతున్నాయి. గడ్డం మనిషితో పాటు జయసింహుడు కూడా ధైర్యంగా బండల మీద నుండి జారుతూ కొండ చర్యలోనికి ప్రవేశించాడు. అలా కొంత దూరం పోగా ఒకచోట ఒక గుహ కనిపించింది. దాని ముఖద్వారంలో ఒక నాగసర్పం పడగ విప్పుకుని ఉంది. తన కళ్లకు ఆ సర్పం కనబడగానే తాను ముంగిసగా మారిపోయి దానిని సంహరిద్దామా అని ఆలోచించాడు జయసింహుడు. కాని ఈ గడ్డం మనిషి ఎవరో, గుహ వద్దకు ఎందుకు తెచ్చాడో తెలుసుకోకుండా తానెందుకు తొందరపడాలి అని మళ్ళీ అనుకున్నాడు. అడవుల్లో సర్పాలు తిరుగుతూ ఉండటం సహజమే. కాని సిద్ధులు, గంధర్వులు, మంత్రవేత్తలు తాము ఎక్కడైనా ధనాన్ని నిక్షిప్తం చేస్తే దానికి కాపలాగా ఇలాంటి మంత్రసర్పాలను ఉంచడం కూడా కద్దు. జయసింహుడి ఊహయే నిజమైంది. గడ్డం మనిషి గుహ ముఖద్వారం వద్దకు పోయి ఏదో గుర్తు తెలియని భాషలో ఒక కేక పెట్టాడు. ఆ మంత్ర సంకేతాన్ని గ్రహించి నాగసర్పం చరచరా పాకుకుంటూ ఎటో వెళ్ళిపోయింది. అంతే, మళ్ళీ కనిపించలేదు. గడ్డం మనిషి గుహ లోపలికి ప్రవేశించాడు. తీరా లోపలికి తీసుకుపోయి గుహలో తనను ఇతడు బలి తీసుకుంటాడా అని అనుమానం వచ్చింది జయసింహుడికి. అసలు అలాంటి పరిస్థితి వస్తే దానిని ఎలా ఎదుర్కోవాలో ముందుగానే ఆలోచించుకుంటూ సాహసంతో గుహ ముఖద్వారం నుండి లోపలికి ప్రవేశించాడు జయసింహుడు. లోపలంతా చిమ్మ చీకటిగా ఉంది. కేవలం అడుగుల చప్పుళ్ళు ఆధారంగా నడుస్తూ ఉన్నాడు జయసింహుడు. అలా కొంత ముందుకు పోయేసరికి సన్నని వెలుతురు కిరణం వచ్చింది. అక్కడి నుండి దారి స్పష్టంగా కనిపించసాగింది. ఆ బాట నేరుగా ఒక మందిరం వద్దకు తీసుకుపోతున్నట్లుగా జయసింహుడు గ్రహించాడు. ఈ గడ్డం మనిషి అందులోనే ఉంటాడని అతడు ఊహించాడు. అంతలో గడ్డం మనిషి నేరుగా మందిరంలోనికి ప్రవేశించి, రా నాయనా రా, నిర్భయంగా లోపలికి రా అని జయసింహుణ్ణి ఆహ్వానించాడు. పైకి చూడటానికి అది ఒక శిథిల మందిరంలాగా కనబడుతూ ఉన్నప్పటికీ ఆ పురాతన భవనంలో ఎన్నో అమూల్యమైన వస్తువాహనాలు ఉండడం చూశాడు జయసింహుడు. జయసింహుడికి ఎంతో ఆశ్చర్యం వేసింది. భవనం లోపల గోడలకు రత్నాలు పొదగబడి ఉన్నాయి. పర్వతములలోని గైరికాది ధాతువులతో నిర్మింపబడిన వస్తు సముదాయము, ఇంకా ఎన్నో విలువగల ధన సమూహములు అక్కడ కనిపించాయి. ఇవన్నీ చూసి జయసింహుడు ఆశ్చర్యపోతూ ఉండగా అంతకన్నా ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన మరొకటి జరిగింది. భవనం లోపలి నుండి ఒక మహా సౌందర్యవతి యువతలికి వచ్చి జయసింహుడి వైపు చూసి ఆశ్చర్యపడి సిగ్గుతో తల వంచుకొని అతడి గురించి ప్రాకృత భాషలో గడ్డం మనిషిని ప్రశ్నించింది. చెప్తాను అని గడ్డం మనిషి అతణ్ణి తన కుమార్తెకు ఇలా పరిచయం చేశాడు. చూడమ్మా, ఇతడు ఒక సాధకుడు.
మన జాంఘాలిక పర్వతానికి దివ్య మూలికల కోసం వచ్చాడు. ఇతడిని చూడగానే నాకు ఇతడి గొప్పతనము, శక్తియుక్తులు తెలిసిపోయాయి. ఇతడు కొంతకాలం పాటు మన గుహలోనే అతిథిగా ఉంటాడు. ఇతడికి ఏ లోటు రాకుండా అన్ని సపర్యలు చేయవలసిన బాధ్యత నీది. జయసింహుడికి ఇదంతా విచిత్రంగా అనిపించింది. అనవసరంగా తానేమీ మోసంలో చిక్కుపడిపోవడం లేదు కదా అని అనుకున్నాడు. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి, కానీ నేను అత్యవసరంగా గురుకార్యం మీద వెళ్ళిపోవాలి. అందువల్ల మీకు అతిథిగా ఉండలేను, క్షమించండి అని జయసింహుడు అనగానే గడ్డం మనిషి ఇలా అన్నాడు. ఓయి పిచ్చివాడా, నీ గురుకార్యం ఏమిటో నాకు తెలుసు. నీవొకానొక రాజు బిడ్డని వెతికేందుకు బయలుదేరుతున్నావు. నీకు ఆ శ్రమ అక్కర లేకుండా నేనే వెతికి పెడతాను. నీవు ఇక్కడ సుఖంగా మా అమ్మాయితో కబుర్లు చెబుతూ కూర్చో, అదే నా కోరిక. జయసింహుడు కంగారుపడి, మీరు నన్నిలా కోరటం ఏమీ భావ్యంగా లేదు. నేను బ్రహ్మచారిని, గురుకార్య నిర్వహణకు అంకితమైన వాడిని. అలాంటిది నన్నిలా పెడత్రోవలు త్రొక్కించడం మీకు ధర్మం కాదు అన్నాడు. ఓయి జయసింహ, నీ ఊరు పేరు నాకు తెలుసు, నీ గురుకార్యం కూడా నాకు తెలుసు. నీవు ఇక్కడికి రావడం నిజంగా నా అదృష్టం. నన్ను నీవు శంకించవద్దు. నేను మాయావిని కాదు, రాక్షసుణ్ణి కాదు, నిజంగానే ఒక ముసలివాణ్ణి. నా కుమార్తెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. అప్పటి నుండి ఆమెకు నేనే తల్లినై తండ్రినై పెంచి పెద్ద చేశాను. యుక్త వయస్సు వచ్చాక యోగ్యుడైన వరుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఇన్నేళ్ల నుండి నిరీక్షిస్తున్నాను. ఆ కోరిక ఇప్పటికీ తీరింది. నాయనా జయసింహ, ముసలివాడిని, నా మాట కాదని నిర్లక్ష్యం చెయ్యకు. దయచేసి నా కోరిక మన్నించు. నా రత్నాలను, కన్యారత్నాన్ని కూడా నువ్వే స్వీకరించు అన్నాడు గడ్డం మనిషి. ఈ విధంగా జాంఘాలిక పర్వతం మీద గడ్డం మనిషి జయసింహుడిని అర్థించాడు. అతడు అడుగుతున్న కొద్దీ జయసింహుడికి ఇంకా అనుమానం పెరగసాగింది. ఇతడు నిజమైన ముసలివాడు కాదని, తనను పెడత్రోవ పట్టించి మూలికను దక్కకుండా చేయడం కోసం ఈ పర్వతానికి కాపలా ఉన్న మంత్రసిద్ధులెవరో అని తనను ఆకర్షిస్తున్నారని భావించాడు జయసింహుడు. అప్పుడు గడ్డం మనిషి ఈ విధంగా అన్నాడు. ఓయే జయసింహ, నేను ఈ పర్వతం మీద చాలా సంవత్సరాలుగా ఉంటున్నాను. అందువల్ల నాకు కొన్ని అతిలోక విద్యలు అలవడ్డాయి. నీ పేరు జయసింహుడని అందువలననే నేను కనుక్కోగలిగాను. అంతేకాదు, మీ గురువు పేరు గురుచరణుడు. ఆయన గొప్ప తపస్వి. ఆయన నిన్ను ఒక రాచకార్యం మీద ఎక్కడికో పంపుతున్నాడు. అదేమిటో చెబుతాను విను. అమరావతి రాజ్యాన్ని పరిపాలించే పరంతప మహారాజు కుమార్తె అవంతి సుందరిని ఎవరో మాయావులు ఎత్తుకునిపోయారు. ఆమెను వెతుక్కొని తీసుకుని రావలసిన బాధ్యత మీ గురువు నీ మీద పెట్టారు. ఆ సందర్భంలో నీకు సహాయకారిగా ఉండే నిమిత్తం ఆకాశగమనం కోసం జ్యోతిష్మతి మూలికను సంపాదించవలసిందని ఆయన చెప్పి పంపారు. అందుకోసమే నీవు ఇక్కడికి వచ్చావు. నేను ఇప్పుడు నీకు ఒక ఉపకారం కూడా చేయగలను. అదేమంటే, జ్యోతిష్మతి మూలికను చీకటి పడగానే వెతికి ఇవ్వగలను. అంతేకాదు, నా కుమార్తెను, ధన సంపదను కూడా నీ స్వాధీనం చేయగలను. ఇకపోతే గురుకార్యం మిగిలి ఉంది. దానిని గూర్చి కూడా నువ్వు బాధపడవలసిన పని లేదు. నువ్వు ఎప్పుడు నాకు అల్లుడైనావో అప్పుడే నీ యోగక్షేమాలన్నీ విచారించే బాధ్యత నాది అవుతుంది. నేను స్వయంగా ఆ రాజకుమారిని వెతికి తీసుకుని వచ్చి మీ గురువుకి అప్పగిస్తాను. అప్పుడు ఆయన అవంతి సుందరిని పరంతపుడికి అప్పగించవచ్చు. ఈ విధంగా మీ గురుకార్యం నెరవేరుతుంది. దీనివల్ల నీకు ఏ విధమైన నష్టమూ కలగదు. మీ గురువుకి కావలసినది అవంతి సుందరి లభించడమే కాని ఆమెను ఎవరు వెతికి తీసుకుని వస్తే ఆయనకు ఎందుకు? గడ్డం మనిషి చెప్పిన ఈ మాటలు విని జయసింహుడు మాట్లాడకుండా ఊరుకున్నాడు. జయసింహుడు తన మాటలకు లోబడిపోయాడని, అందుకే మౌనం వహించాడని అతడు భావించాడు.
అందుకు ఎంతో సంతోషించాడు. నాయనా జయసింహ, నీకు అభ్యంతరం లేకపోతే వివాహపు ఏర్పాట్లు చేస్తాను. నా భవనంలోని ధన కనక సంపదలన్నీ ఇక నీకు స్వాధీనం చేస్తాను అన్నాడు గడ్డం మనిషి. అప్పుడు జయసింహుడు నోరు విప్పి, అయ్యా, తమరెవరో చాలా మంచివారిలాగా కనబడుతున్నారు. మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞుడిని. అయితే ఈ విషయంలో మీరొక ధర్మసూక్ష్మం మరచిపోయారు. అవంతి సుందరి దొరకకపోవడం మాత్రమే ముఖ్యమైన సమస్య కాదు. గురుకార్యాన్ని నిర్వహించడమే నాకు చాలా ముఖ్యమైనది. రాజకుమార్తెను వెతికి తీసుకుని వచ్చే బాధ్యత మా గురువుల వారు నాకు అప్పగించారు. కాబట్టి ఆమెను స్వయంగా నేను వెళ్ళి వెతికి తీసుకుని రావడమే గురుకార్య నిర్వహణ అవుతుంది. అలా కాక నాకు వారు అప్పగించిన బాధ్యతను నేను మరొకరికి అప్పగించడం గురుద్రోహం అనిపించుకుంటుంది. ఇదే ధర్మసూక్ష్మం. అందువల్ల నా పనిని నన్నే చేసుకోనివ్వండి. మీ ఆశీస్సులు కూడా నాకు అందివ్వండి అన్నాడు. ఇంతలో గుహామందిరపు లోపలి భాగం నుండి గడ్డం మనిషి కుమార్తె జయసింహుడిని సమీపించి అతడికి మధుర ఫలములతో కూడిన పానపాత్రను అందించింది. అందులో ఏమున్నదో అనే అనుమానంతో జయసింహుడు దానిని తాకలేదు. అయితే ఆమె సౌందర్యానికి మాత్రం ఆశ్చర్యపోయాడు జయసింహుడు. అడవిలోని ఒక గడ్డం మనిషికి నిజంగా ఇంత అందమైన కుమార్తె ఉండడం సాధ్యమేనా? ఇదంతా మాయ కాదు కదా? వారిరువురిని స్వేచ్ఛగా మాట్లాడుకునేందుకు వీలు కల్పించడం కోసమేమో అన్నట్లు గుహాభవనం లోపలికి వెళ్ళాడు గడ్డం మనిషి. ఓ జయసింహకుమారా, మా ఆతిథ్యం మీకు రుచించలేదా? ఎందుకు ఈ సందేహం? మా తండ్రి కోరికను మన్నించి నన్ను ధన్యురాలిని చేయండి. మీ అపురూప సౌందర్యం నన్ను ముగ్ధురాలిని చేసింది. సిగ్గు విడిచి ఇలా మనసులోని మాట చెబుతున్నందుకు అన్యదా భావించవద్దు. నా పేరు శఫాలిక అంది. అప్పుడు జయసింహుడు మృదువుగా నవ్వి, శఫాలిక, నన్ను మన్నించు. నేను ఈ వివాహానికి ఒప్పుకోలేను. నీ మీద నాకు ఎలాంటి ప్రేమ కానీ కోపం కానీ లేదు. అయితే నేనిప్పుడు గురుకార్యానికి బద్ధుడిని. వివాహాలు సంపదలు నా మనస్సును ఆకర్షింపజాలవు అన్నాడు. ఆ మాటలు విని శఫాలిక జయసింహుడిని ఎన్నో విధాల ప్రాధేయపడింది. తనను వివాహం చేసుకోవలసిందిగా బ్రతిమలాడింది. అయినా జయసింహుడు కనికరించలేదు. దానితో శఫాలిక కన్నీరు పెట్టుకున్నది. శఫాలిక, ఇది చాలా అన్యాయం. నన్ను ఈ విధంగా ఆకర్షించడం, కన్నీటితో కరిగించాలని ప్రయత్నించడం సజ్జనుల లక్షణాలు కావు. నన్ను గురుకార్యం నుండి ప్రక్కకు తప్పించడం మీకు ఏ విధంగానూ భావ్యం కాదు. నా మీద నీకు అభిమానమే ఉంటే నాకు జ్యోతిష్మతి మూలిక ఇచ్చి ఆశీర్వదించి పంపు అన్నాడు. జయసింహ, ఇందులో నీ తప్పేమీ లేదు. తప్పంతా మాదే. నీవెంత వీరుడివైనా కొత్తవాడికి అపార సంపదలు ఇవ్వచూపడం మా తండ్రి చేసిన తప్పు. నీకు ఎంత పరాక్రమము అందము ఉన్నప్పటికీ నాకై నేను నిన్ను ప్రేమించడం, వివాహం చేసుకోమని అడగడం రెండవ తప్పు. నేను అడిగాను కాబట్టే ఇంత చులకనైపోయాను. లోగడ ఈ జాంఘాలిక పర్వతం వద్దకు జ్యోతిష్మతి మొదలైన మూలికల కోసం ఎందరో యువకులు వచ్చారు. ఇక్కడ వనవిహారం చేస్తూ ఉన్న నన్ను చూసి వారిలో కొందరు నన్ను ప్రేమించారు కూడా. అయితే వారికి నేను కానీ మూలిక కానీ దక్కలేదు సరికదా? మా తండ్రి ఆగ్రహానికి గురి అయి వారిలో ఒక్కడూ ఈ గుట్ట దిగి క్రిందకి పోలేదు. ఇదిగో చూడు, అలాంటి యువకుల గతి ఏమైందో అంటూ శఫాలిక గుహాభవనంలోని ఒక గది తలుపు తెరిచింది. శఫాలిక గది తలుపు తెరవగానే లోపలి నుండి దుర్వాసన వ్యాపించింది. అక్కడ కొన్ని కపాలాలు, అస్థిపంజరాలు వేలాడుతున్నాయి. చీకటి గదిలో నుండి గబ్బిలాలు గుంపులు గుంపులుగా ఎగురుతూ అటూ ఇటూ పరిగెత్తాయి. జయసింహుడు అది చూసి నవ్వి, శఫాలిక, ఇప్పుడు నాకు మీ అసలు రహస్యం ఏమిటో తెలిసిపోయింది. నన్ను నయాన కాని భయాన కాని వంచించి
లొంగదీసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ధనరాశుల ప్రలోభానికి లొంగలేదని తెలిసి కపాలాలు చూపి భయపెడుతున్నారు. ఇలాంటి వాటికి ఈ జయసింహుడు భయపడే ఘటం కాదు. ప్రాణం పోవడానికైనా సిద్ధమే కాని గురుకార్యానికి మాత్రం నేను భంగం రానివ్వను. మీరు చేసే పనుల వల్ల మీమీద నాకున్న సానుభూతి పూర్తిగా నశించింది అన్నాడు. అది విని శఫాలిక అతణ్ణి చూసి జాలిగా నవ్వింది. ఓయి అమాయకుడా, రాబోయే నరకబాధలు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. ఈ గుహలోకి రావటమే కాని పోవటమనేది లేదు. జ్యోతిష్మతి మూలిక, రాజకుమారి, గురువాజ్ఞ అన్నింటినీ ఇక మరిచిపో. నువ్వు నన్ను అవమానించావని మా తండ్రితో ఒక్క మాట చెబితే చాలు. మరికొద్దిసేపట్లో నువ్వు ఆ గదిలో వ్రేలాడుతూ ఉంటావు అని చెప్పి బెదిరించింది ఆమె. జయసింహుడు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండక తిరుగుముఖం పట్టాడు. శఫాలిక అతడికి అడ్డంగా వచ్చి బలవంతంగా పట్టుకోవాలని ప్రయత్నించింది. జయసింహుడు ఆమెను విదిల్చి పక్కకు నెట్టి, ఓ గురుచరణ కులపతి, పాహిమాం పాహిమాం అని తన గురువును స్మరించుకుంటూ ముందుకు సాగాడు. ఆశ్చర్యం! ఎదురుగా శఫాలిక కనబడలేదు. గురుచరణ కులపతి సాక్షాత్కరించాడు. ధన్యోస్మి గురుదేవా, ధన్యోస్మి. పిలిచినంత మాత్రాన ప్రత్యక్షమయ్యే పరమదైవం మీరు. నా మొర విని నన్నాదుకునేందుకు వచ్చారా అన్నాడు జయసింహుడు. గురుచరణుడు చిరునవ్వు నవ్వాడు. గురువర్య, మీ ఆజ్ఞానుసారం జ్యోతిష్మతి మూలిక కోసం ఇక్కడికి వచ్చాను. నాకు ఇక్కడ ఒక గడ్డం మనిషి దాపురించాడు. ఈ శఫాలిక అతడి కూతురట అంటూ అటు చూశాడు జయసింహుడు. అక్కడ శఫాలిక కనిపించలేదు అతడికి. అప్పుడు గురుచరణుడు చిరునవ్వు నవ్వి, నాయనా, నేనే ఆ గడ్డం మనిషినయ్యా. ఈ శఫాలిక నేను కల్పించిన భ్రాంతి మాత్రమే. నీ గుణశీలములు నాకు తెలుసు. అయినా ఒక్కొక్కప్పుడు రాక్షస మాయలు అజేయంగా ఉంటాయి. వారు చూపే ప్రలోభాలు కూడా చాలా తిరుగులేనివిగా ఉంటాయి. నీవు వెళుతున్నది చాలా ప్రమాదభరితమైన మార్గం. అందుకని నీ విషయంలో అవసరం లేకపోయినా పద్ధతి ప్రకారం ఇలా పరీక్షించవలసి వచ్చింది. అందులో నీవే నెగ్గావు. పరీక్ష పెట్టినందుకు అన్యథా భావించవద్దు అన్నాడు. గురువర్య, నిప్పులో పెట్టినప్పుడే బంగారం శోభిస్తుంది. సాన పట్టినప్పుడే వజ్రం రాణిస్తుంది. గురు పరీక్షకు నిలచినప్పుడే శిష్యుడి విలువ లోకానికి తెలుస్తుంది. మీ పరీక్షలో నెగ్గినందుకు నాకెంతో ఆనందంగా ఉంది అన్నాడు జయసింహుడు. నెగ్గవలసింది నా పరీక్షలో కాదు, రాజకుమారిని అన్వేషించే పరీక్షలో నెగ్గాలి. అది నీకే కాదు, నాకు కూడా ఒక పరీక్షేనాయనా. జయసింహ, నేను క్షేత్ర సన్యాసం స్వీకరించాను. ఆశ్రమాన్ని వదిలి ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు. అయినా నీకోసం మొదటిసారి నియమభంగం చేశాను. అంటే ఆ మాయావులు ఎవరో నన్ను కూడా పరీక్షకు గురిచేస్తున్నారని అర్థం. ఏది ఏమైనా నీకింక భయం లేదు. పేరుకు తగ్గట్టే జయసింహుడివై తిరిగి రావాలని ఆశీర్వదిస్తున్నాను. విజయోస్తు అన్నాడు గురుచరణుడు. అప్పటికే బాగా చీకటి పడింది. జాంఘాలిక పర్వతం మీద అక్కడక్కడ మిణుగురు పురుగుల వలె ఏవో వెలుగులు కనిపించాయి. అవి వెలుగుతున్న జ్యోతిష్మతి మూలికలని గ్రహించాడు జయసింహుడు. గురుచరణుడు పైనుండి పడుతున్న ఒక జలధారని చూపి, జయ, ఈ నీళ్లతో శుచివేయవచ్చి అనుష్ఠానం చెయ్యి అన్నాడు. జయసింహుడు అలాగే చేశాడు. ఆ తరువాత గురువు ఆజ్ఞానుసారం మంత్రం చదువుతూ జయసింహుడు జ్యోతిష్మతి మూలికలను ఏరుకున్నాడు. వాటిని గురువు ఆదేశించిన ప్రకారం పదిలపరిచాడు. ఓయీ జయసింహ, నేనిక ఆశ్రమానికి వెడుతున్నాను. కార్యం పూర్తి చేసుకుని వచ్చిన తర్వాతనే తిరిగి కలుద్దాం అని శిష్యుడికి వీడ్కోలు పలికి గురుచరణుడు జాంఘాలిక పర్వతాన్ని దిగి భరద్వాజాశ్రమపు దిక్కుకు సాగిపోయాడు. ఇది ఇలా ఉండగా అక్కడ అమరావతి నగరానికి గురుచరణ కులపతిచే పంపబడిన శిష్యుడైన మైత్రేయుడు చేరి రాజకుమారి అదృశ్యమైన వార్తను
ముందుగా మహామంత్రి బృహస్పతి భట్టుకు చేరవేశాడు. అప్పుడు మహామంత్రికి కలిగిన దుఃఖానికి అంతులేదు. అయినా వివేకం కలవాడు కాబట్టి వెంటనే కర్తవ్యాన్ని యోచించుకున్నాడు. ఏకాంతంలో పరంతప మహారాజును కలిసి జరిగిన సంగతి మెల్లగా విన్నవించాడు బృహస్పతి భట్టు. అది వింటూనే మహారాజు మూర్ఛపోయాడు. అతడికి మళ్ళీ తెలివి వచ్చిన తరువాత మహామంత్రి ఇలా అన్నాడు: మహాప్రభు, ఇది విచారించడానికి తగిన సమయం కాదు. మానవ మాతృలమైన మనమేమి చేయగలం? తన ఆశ్రమంలో రాజకుమారి అదృశ్యమైనందుకు కులపతి గురుచరణుల వారు కూడా ఎంతో బాధపడుతూ ఉన్నట్లు తెలిసింది. పైగా ఈ సంఘటన తన మంత్ర విద్యకే ఒక పరీక్షగా ఆయన భావించినట్లు మైత్రేయుడు చెప్పాడు. రాజకుమారి త్వరలోనే తప్పక దొరుకుతుంది. ఈలోగా మనం ఈ విషయం మహారాణి కల్పనాదేవికి మాత్రం తెలియకుండా జాగ్రత్త వహించాలి. మహామంత్రి, ఎవరి మీదనో భారం వేసి ఊరుకోవాలంటే నా మనస్సుకు ఊరట చిక్కడం లేదు. రాజకుమారిని వెతికి తీసుకుని వచ్చిన వీరుడెవరైనా సరే అతడికి నా తర్వాత ఈ రాజ్యాన్ని ఇస్తానని, రాజకుమారి అంగీకరిస్తే ఆమెను కూడా ఇచ్చి వివాహం చేస్తానని దేశమంతా దండోరా వేయించండి అన్నాడు పరంతపుడు. మహామంత్రి అలాగే దండోరా వేయించాడు.